ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, మనిషిని. నా వల్ల ఏమీ కాదు తండ్రి. నీ కృపా వాత్సల్యతను, నీ ప్రేమ అనురాగాలను బట్టి నన్ను రక్షించి పరిశుద్ధుడిని చేసి, నీ వాత్సల్యతను బట్టి నీ పరిశుద్ధాత్మ నాతో ఉంచి ఈ వాక్య వర్తమానం అందిస్తున్నందుకై నీ పాదాలకు స్తుతులు. వింటున్న నీ బిడ్డలు వారు చక్కగా అర్థం చేసుకొని ఏ జీవములో మనం ఉన్నామో దానిని గుర్తెరిగి గ్రహించే భాగ్యాన్ని కలుగజేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముఖ్యమైనది ఏ జీవమో దానిని విడమర్చి విప్పి చెప్పమని నా ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీవములోనికి మనము వెళుతూ ఉంటాము. జీవము అనగా వాక్యమై ఉన్నది. వాక్యం విని ఆ పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీల ప్రజలకే కానీ మనకే కానీ పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రతి మాటను మనము గ్రహించిన ఎడల మనకి గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదము ప్రతి మనిషి కూడా పోగొట్టుకుంటూ ఉంటున్నాడు. ఎలాగా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము వచనం 16. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించెదరు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవము ఎక్కడుంది? జీవించాలి అంటే ఆహారము కావాలి. ఆహారము లేనిదే జీవము లేదు. అలాగే రైతు పంట భూమిని ప్రారంభం చేసినాక దున్నిన తర్వాత ఏం చేస్తాడండి? నీరు పెట్టి దానిని దమ్ము చేసి, ఆ దమ్ము చేసిన తర్వాత మొక్కలు నాటినప్పుడు ఈ నీటి వలన జీవము కలుగుతుంది. మరి వాక్యము కూడా, నీరు కూడా జీవము ఎంతున్నదో వాన వంటి వాక్యము అని రాయబడి ఉన్నది. వాన వంటి వాక్యము. ఈ వాన ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి వస్తుంది. ఆకాశములో ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఉన్నారు. ఆయన సెలవిస్తేనే వర్షం వస్తుంది. ఆయన సెలవు ఇస్తేనే తుఫాను వస్తుంది. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనకి జరిగేది మన క్రియలను బట్టే. కానీ మనము పరిశుద్ధంగాను పవిత్రతగాను ఉంటే మనకి ఏమాత్రము కూడా దేవుడు కీడు చేయ. చూడండి ప్రియమైన వారులారా, జీవం ఎక్కడుంది? ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు లోకములో ఉండి నీ శరీరాన్ని పోషించుకుంటూ ఆత్మని నిద్రపుచ్చావు, లేదంటే ఆత్మని చంపివేశావు అనవచ్చు. అయితే ప్రియమైన వారులారా, మీరు బాగా గమనించిన ఎడల, ఆలోచించిన ఎడల గొప్ప మాటని ఒకటి మనం ధ్యానించుకుందాం. జీవము ఎక్కడుందయ్యా అంటే నీళ్ళలో ఉంది. ఈ నీళ్లు ఒక బకెట్లో పెట్టిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఉంటే చుట్టూ జిగురుగా పాకుడు వస్తుంది, జీవము. అలాగే ఆహారం కూడా నమిలేకుంది, జిగురు వస్తుంది ఆహారము, అలాగే జీవము. ప్రియమైన వారులారా, మరి పంట భూమిలో నీళ్లు ఉండే కొంది కూడా నీళ్లు చిక్కదనమయ్యి జిగురు వస్తుంది. ఈ జీవం అనేది మనిషి జీవించటానికి ఆహారం తీసుకుంటాడు. ఆ ఆహారం వలన వాడు జీవించుతాడు. మరి విశ్వాసి ఏం తీసుకోవాలి? మరి విశ్వాసి దేవుని వాక్యమును తీసుకోవాలి. అలాగే ప్రియమైన వారులారా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో అతి పవిత్రమైనది, అతి విలువైనది, అతి అమూల్యమైనది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చూడండి, ఆదికాండము 2:7 వాక్యం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. చూడండి, నరుడు జీవించటానికి ఆత్మ పొందుకున్నాడు. నరుడు జీవించటానికి ఆత్మ పొందుకున్నాడు. ఆ ఆత్మని పొందుకొని ఉన్నాడు కనుక నరుడు జీవించుతున్నాడు. జీవము లేని ఆత్మలు కూడా కొన్ని ఉన్నవి. ఎవరు వారు? ఎవరండి? దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, దేవునికి దూరముగా ఉండేవాళ్ళు. మనుషులైతే కనపడతారు ఆలయములో, కానీ హృదయములో మటుకు జీవము లేని ప్రవర్తన కలిగి జీవిస్తారు. ఈ జీవం అనేది ఏమిటయ్యా అంటే ఆజ్ఞలు, ఆజ్ఞలు, ఆజ్ఞలు. భయము కలిగి, భక్తి కలిగి నీవు జీవించిన ఎడల నీకు గొప్ప ఆశీర్వాదం కలుగును. నాసిక రంధ్రములో జీవాత్మ ఊదాడు. వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకు పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. ఎప్పుడు? బాప్టిజం తీసుకున్నాక. ఎలా కుమ్మరించబడింది అది కూడా చెప్పుకుందాం కొంచెం సేపట్లో. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? ఆజ్ఞలను ఖచ్చితంగా గైకొంటూ జీవించాడు. భయము భక్తి కలిగి జీవించాడు. ఏ జీవాన్ని కోరుకున్నాడు? యుగయుగాలు బ్రతికే జీవాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న జీవముని నీకు నాకు వాక్యము ద్వారా పంచి మనలను దేవుని రాజ్యానికి వారసులను చేయటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఏ జీవంలో ఉన్నావు మనం? 70 ఏండ్లు బ్రతికే జీవంలో ఉన్నామా? లేకపోతే యుగయుగాలు ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాన్ని మనము చూసే ఆ జీవానికి మనము దాసులమయ్యి ఆ జీవము కొరకు మనము పాకులాడుతున్నామా? ఆ జీవాన్ని సంపాదించుకుంటున్నామా? గమనించండి. ఆ జీవాన్ని మనం సంపాదించుకుంటున్నామా? ఆ జీవాత్మని మనం పొందుకొని ఉన్నామా? బాప్టిజం తీసుకున్నామండి ప్రియమైన వారులారా, కరెక్టే. కానీ ప్రతి సంవత్సరము మనము ఏ వాక్యము ద్వారా మన హృదయం కదిలింపబడింది, అలాగే మనలో జీవం ఎంతవరకు ఉన్నది? పంట భూమిలో నీళ్లు సాలకపోతే పంట పండదండి. అలాగే వాక్యం అనే జీవము నీలో ఎంతవరకు ఉన్నది? వాక్యం అనే జీవము నీలో ఎంతవరకు ఎదుగుతున్నావు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటున్నావా? లేకపోతే జీవాత్మని పొందుకొని నీవు సిగురించుతున్నావా? సిగురించటం అనగా ఆత్మఫలాలు పొందుకోవటం. ఆత్మఫలాలు నువ్వు పొందుకుంటున్నావా? ప్రియ విశ్వాసి, 30 ఏళ్ళు అయిందండి రక్షణ పొంది, బాప్టిజం తీసుకొని. మంచిదే. నీ క్రియలు ఎలా ఉంటున్నాయి? జీవము కలిగిన దేవుని వాక్యానికి నీవు దాసుడవై ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రిగాను అలాగే దేవుడుగాను అంగీకరించిన నీవు ఆయన క్రియలు నీలో ఉన్నాయా? తండ్రి లక్షణాలు నీలో ఉన్నాయా? లేదా దేవుని వాక్యానికి అనగా పరిశుద్ధాత్మకి నీవు లోబడి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞనైనా గ్రహించుకొని నీవు జీవిస్తున్నావా? ఆలోచించండి. జీవములో ఉన్నావా? జీవములోనికి నీవు దూరముగా ఉంటున్నావా? జీవములో ఉన్నవారి జీవములో ఉండని ఎడల నీకు ఏమాత్రము కూడా ఆశీర్వాదము లేదు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, మళ్ళొకసారి చెప్పుకుందాం. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో చుట్టూ పాదు ఉందండి. అవి పాదు ఏం చేసింది? నీళ్ళు ఉన్నాయి కనుక, జీవం ఉంది కనుక ఈ పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఈ చెట్టుకు జీవం ఉన్నది. మరి ప్రియ విశ్వాసి, నీవు నీ దైవజనుడు చెబుతున్న వాక్యం అనే జీవపు నీరుని నీవు అంగీకరించి నీ హృదయంలో పరిశుద్ధాత్మను నిత్యము వెలిగించబడుతున్నావా? గమనించు. ఇంకొకటి చూసుకుందాం. మనం ఏ కాడికి కూడా ఎప్పుడు కూడా లోకమునే ఆశలతోనూ లోకములో కోరికలతోనూ అలాగే మనం ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే ఆశలు కోరికలతోనే ఉంటున్నాము, కానీ నిజమైన జీవములోనికి మనము వెళ్ళట్లేదు. ఆహార పదార్థాలు అనే జీవములో ఉంటున్నాం. ఈ మట్టిలో నుంచి వచ్చాము కనుక నరుడిని జీవాత్మ ఆయాడు కనుక వాడు మట్టిలో నుంచి వచ్చిన ఈ మనుష్యుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీదే ఉంటుంది. మనస్సు స్వతంత్రించుకోవాలని, సంపాదించుకోవాలని,
ఈ భూమి మీదే ఉంటుంది. 70 ఏళ్ళు బ్రతికితే చనిపోతామని తెలుసు, 80 ఏళ్ళు బ్రతికితే చనిపోతామని తెలుసు. అయినప్పటికీ కూడా ఈ మట్టిలో నుంచి వచ్చాడు కనుక పైనున్న వాటిని వెతకక, పైనున్న వాటిని మనము గుర్తు చేసుకొనక, ఎప్పుడు కూడా నిత్యము ఈ మట్టి మనిషి మట్టిలో నుంచి వచ్చాడు కనుక మట్టి మీదే కోరికలు, మట్టి మీదే ఆలోచనలు. పోయినసారి కూడా చెప్పుకున్నాం, బిడ్డలకి ఇదిగో 3 సెంట్లు స్థలం సంపాదించాం, అపార్ట్మెంట్ ఇచ్చాం, ఉద్యోగం సంపాదించుకొని చదువుకోవడానికి మంచి సపోర్ట్ చేసామంటారే కానీ మరి నీ ఆత్మ జీవించుతున్నదా దేవునిలో? చూద్దాం, ఇంకొక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళదాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 8:3. ఆహారము వలననే కాక, అదిగోండి చూడండి, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియజేయుటకు మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి, చూడండి ఎంత చక్కగా మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ఆకలిని కలుగు చేసింది ఆయనే. నీకు ఏ ఆకలి ఉన్నది? జీవమనే ఆకలితో నువ్వు ఉంటున్నావా? జీవమనే ఆకలితో ఈ రోజున నా హృదయానికి కావలసిన వాక్యం ఇస్తాడా ప్రభువైన యేసుక్రీస్తు? పరిశుద్ధాత్ముడు పాస్టర్ గారితో ఉండి ఇదిగో నా గలిబిలి గురించిను, ఇదిగో నా ప్రవర్తన గురించిను నేను సరిచేసుకొనుటకు మాట్లాడితే బాగుండును అని ఎప్పుడైనా నీవు ఇంటికాడ ఆలయంకు బయలుదేరేటప్పుడు కోరుకున్నావా? నా గురించి మాట్లాడితే బాగుండు, నాలో ఏదైనా పొరపాటు ఉన్నదేమో అది నేను గ్రహించుకొని తెలుసుకొని ఇదిగో ఈ జీవవాక్యము ద్వారాగా నేను పొందుకున్న ఆత్మను జీవింప చేయాలి, సిగురింప చేయాలి. నాలో ఏదైనా పొరపాటు ఉన్నదేమో అని గ్రహిస్తున్నావా? బుడ్డోడు తప్పు చేస్తే ఈ తప్పు చేశావని తల్లివి తండ్రివి నీవు గద్దిస్తావు, కొడతావు. మంచిది, దేవునికి వందనాలు, మీకు వందనాలు కాదంటలేదు. మరి మీరు తప్పు చేస్తున్నారు కదా, మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను జీవముని నీవు పొందుకున్నావా లేదా? అది గుర్తెరుగు. వాక్యము నీవు శ్రద్ధగా వింటే భయము కలిగిద్ది, అది జీవమే. భక్తి కలిగిద్ది, అది జీవమే. పొరుగువారిని నిన్ను వలె నువ్వు ప్రేమిస్తావు, అది జీవమే. అది కూడా జీవమే, అది కూడా జీవానికి సాదృశ్యమే. నిన్ను వలె నీ పొరుగువారిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఆ జీవము ఎలా ఉంటుందయ్యా అంటే నిత్యము కూడా ఆశీర్వాదానికి సాదృశ్యం. యేసు యెరూషలేములో జీవించుటకు మనుషుల దయందును దేవుని దయందును, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. అది ఎవరి దగ్గర ఉంది? జీవాత్మని పొందుకున్న నీ దగ్గర ఉండాలి. ఇందాక చెప్పాను కదా ఏమని? బాప్టిజం పొందినాక ప్రభువైన యేసు క్రీస్తు, చూద్దాం అక్కడ కూడా మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. అదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. ఇదే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నా. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూడండి ప్రియమైన వారలారా, ఆకాశం నుండి వచ్చింది. మరి నీవు కూడా బాప్టిజం పొందావు. మరి ఈయనే నా ప్రియ కుమారుడు అని దేవుడైన యెహోవా ఆనందించాడా? లేదు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె రక్షణ పొందింది, మారు మనసు పొందింది, బాప్టిజం తీసుకుంది, ఇదిగో ఈమె క్రియలు ఇలా ఉన్నవి, ఈమె వలన నేను ఆనందిస్తున్నాను, నాతో పాటు దేవదూతలు ఆనందిస్తున్నారు అని ఒక సాక్ష్యము నిన్ను బట్టి ఇవ్వగలవా? నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడా? దావీదునేమన్నాడు? తను నా హృదయానుసారుడైన మనిషి అన్నాడు. ఇక్కడ మోషేకు వచ్చేలేక ఏమన్నాడంటే నా ఇంటిలో నమ్మకమైన పనివాడు అన్నాడు. మోషే కూడా మనిషే కదండి, మరి దావీదు కూడా మనిషే కదా.
మరి నీవు నేను మనుషులమే కదా, రేపు 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా, మరి తీర్పు ఉన్నది కదా, ఆ తీర్పులో నీవు నేను నిలబడ్డప్పుడు ఇదిగో ఇతడు నా కుమారుడు, అబ్బాయి కుడి పక్కకరా, ఈమె నా కుమార్తె, ఇదిగో అమ్మా నువ్వు కుడి పక్కకరా అని నిన్ను పిలిచే స్థాయిలోనూ నీవు కుడి పక్కన దేవుని సింహాసనాన్ని ఆనుకొని నుంచునే యొక్క భాగ్యమును నీవు సంపాదించుకున్నావా? ఏం సంపాదించుకున్నావు? జీవించాలి. ఈ భూమి మీద ఏంటేమిటియో కొనుక్కొని వస్తాం. అనేకమైన ఫ్రూట్స్ రకరకాలుగా, అనేకమైన డ్రై ఫ్రూట్స్. అలాగే మరి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే పచారీ కొట్టుల్లో ఒక సంవత్సరానికి సరిపడా డబ్బులు వాళ్ళకు ముందే ఇచ్చేస్తున్నారు. ఇదే రేట్ల మీద మాకు ఒక సంవత్సరం 12 నెలలు మాకు సరుకులు ఇదే రేట్ల మీద నువ్వు ఇవ్వాలి, ఇస్తావా? ఆహార పదార్థాల కోసము, తినుబండారాల కోసము ఒక సంవత్సరానికి సరిపడా డబ్బులు మొత్తం కూడా వాళ్ళకు ముందుగా కట్టేస్తున్నారు. అదే రేట్లు పెరిగినా తరిగినా మాకు అనవసరం, ఇదే రేట్ల మీద నువ్వు ఇస్తావా? 1,00,000 అయినా 2 లక్షలైనా 3 లక్షలైనా సంవత్సరానికి సరిపడా ఒక్కసారి కట్టేస్తున్నారు. జీవాహారాన్ని, శరీరాన్ని పోషించుకుంటానికి నీవు అంత శ్రద్ధ కలిగి ముందు చూపుతో నీవు ఉంటున్నావు. నెలకు సరిపడ సరుకులు వేపిస్తున్నావు శరీరాన్ని పోషించటానికి. చాలామంది అయితే మరి వడ్లు కొని దాస్తారు శరీరాన్ని పోషించుకోవటానికి ఆహార పదార్థాలు. మరి నీవు జీవాహారము, జీవించుటకు వాక్యమని ఆహారముని నువ్వు ఎంత సంపాదించుకున్నావు? వాక్యమని ఆహారముని నీ హృదయంలో ఎంతవరకు నీవు నిలబెట్టుకున్నావు? ఎంతవరకు స్టాక్ చేసుకున్నావు? ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరుచుకున్నావా? జ్ఞాపకం చేసుకో. దేవుడు చూస్తున్నాడనే భయముని నీవు భద్రపరుచుకున్నావా? దేవుడు వింటున్నాడనే భయముని నీవు కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. చూడండి ప్రియమైన వారులారా, మనము ఇక్కడ ఒక వాక్యమును చూసుకుందాం. జీవించుటకు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. నా మాటలు విని నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసముంచువాడు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన వారులారా, జీవములోనికి నీవు రావాలి అంటే ఆయన పంపాడు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని, తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని పంపాడు. అది ఆయన చేసిన సువార్తని నీవు ఖచ్చితంగా గ్రహించి ఆ వాక్యానుసారంగా నీవు జీవించిన ఎడల మరణము నుండి, ఏ మరణము? 2 మరణాలు మనిషికి. ఒకటి శరీర మరణం ఈ భూమి మీద, ఇదిగో నీవు మట్టి నుంచి వచ్చావు గనక మళ్ళీ తిరిగి మన్నైపోదు అనేసి ఆదాముతో అంటాడు. ఏమండి? తిరిగి మళ్ళీ మన్నైపోతావు అబ్బాయి, మట్టి నుంచి వచ్చావు, మట్టిలోనికి వెళ్ళిపోతావు. అది మొదటి మరణము. 2వ మరణము ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి. 2వ మరణం ఏమిటయ్యా అంటే ఆత్మ మరణము. ఆ ఆత్మ మరణం ఎక్కడున్నాయంటే నీ క్రియలను బట్టి నీవు సంపాదించుకోవాలి. ఈ భూమి మీద అనేకమైనవి సంపాదించుకున్నావు, మంచిది, వెరీ గుడ్, కాదంటలేదు. మరి పరలోక రాజ్యంలో మరి దేవుని సింహాసనాన్ని చూడాలనుకుంటున్నావా? 12 గోత్రాల తీర్పు చూడాలనుకుంటున్నావా? వారిలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? ఏమండి? రైలు బండికి వెళ్ళాలంటే ముందుగానే టికెట్ తీసుకుంటాం, అలాగే ఒక 10 నిమిషాల ముందు వెళతాం, కూర్చుంటాం. మరి దేవుని రాజ్యానికి నీవు వెళ్ళాలని ఉన్నదా లేదా? ఈ భూమి మీద శరీరాన్ని పోషించుకోవటానికి ఎన్నో జీవం కలిగిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటావు, మంచిది. మరి నీ ఆత్మ జీవించుతున్నదా? ఆ ఆత్మ దేవునిలో ఉన్నదా? నీలో పరిశుద్ధాత్మ అనే జీవము పొందుకొని ఉన్నావా? ప్రియ విశ్వాసి, నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని ఒక్కసారి పరిశీలించుకో. నేను మరణించే సమయం వస్తుంది, నాకు 50 వచ్చేసినాయి, ఇంకా నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు, మా పక్కింటి వాడు గ్యాస్తో చనిపోయాడు, మరి నేను ఎక్కడుంటాను చనిపోతే? ఏంట్రా బాబు చనిపోయాడంటే బాగానే ఉన్నాడు, నిన్న మాట్లాడాడు, ఏంటంటే గ్యాస్ కొట్టేసింది.
కుర్రోడు ఎంతో సరదాగా ఉన్నాడు. మళ్ళీ ఏంటంటే 50 ఏళ్ల కుర్రోడు గ్యాస్ కొట్టేసింది, చనిపోయాడు. భయపడుతున్నావు, అమ్మో నాకేమైద్దో అని. మంచిదే, కానీ నీ ఆలోచనలు యావత్తును ప్రియ విశ్వాసి సొలొమోను అంటాడు. అది కూడా చూసుకుందాం తర్వాత. నిత్యము కూడా నీవు జీవించుటకు, ఈ శరీర జీవము కాదండి, ఆత్మ జీవము నీవు పొందుకొని ఉన్నావు గనుక ఆ ఆత్మ అనేది ఏ జీవములో ఉన్నదో నువ్వు తెలుసుకో. చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం, ముందుకు వెళదాం. యోహాను సువార్త 6:35-51. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు చూడండి ప్రియమైన వారలారా, ఏమాత్రము కూడా ఆకలి గుండడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికగా ఉండడు. ఏమండి, ఇది వాక్యము ఏది దేనికి సాదృశ్యమైందయ్యా అంటే దప్పిక అంటే జీవాహారములో ఒక భాగము. శరీర దప్పిక కాదండి, శరీర ఆహార దప్పిక కాదు. శరీరానికి కావాల్సిన ఆహారం అది పక్కన పెడదాం, జీవాహారం కావాలి. ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవుడు చూస్తున్నాడనే భయము నీలో ఎప్పుడైతే ఉంటుందో నీవు ప్రతి ఆజ్ఞకు లోబడి ఉంటావు, ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటావు, ఆయన చేస్తున్న స్వార్థని నువ్వు అంగీకరించి ఉంటావు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని నీవు గ్రహించి ఉండాలి. చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం. 51. పరలోకము నుండి దిగి వచ్చిన, అదిగో చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అనగా వాక్యము, అనగా ఆజ్ఞలు అనగా మొట్టమొదటిది దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి కలిగి నీవు జీవించిన ఎడల, ఆయన 10 ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీకు ఆశీర్వాదం. చూడండి, నాకు కొంచెమే సమయము ఉన్నది, సమయాన్ని బట్టి మళ్ళీ మనము చూసుకుందాం. ఇక్కడ చూడండి ప్రియమైన వారులారా, యోహాను సువార్త 11:42 వాక్యము, 43 వాక్యము. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. చూడండి ప్రియమైన వారులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే పంపాడు. ఎవరు? దేవుడైన యెహోవా ఈ భూమి మీదకి పంపాడు. అదిగో ఆ భూమి మీదకి పంపిన తర్వాత నమ్మకం ఎవరికి కలగాలి? మనుషులకు కలగాలి. మనుషులు ఇతను దేవుని కుమారుడని అంగీకరించాలి. కనుక పరిశుద్ధాత్మని పొందుకున్నాడు కదా, ఆ పరిశుద్ధాత్మను బట్టే కదా వాక్యం ప్రకటించాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టే కదా దేవుడైన యెహోవా ఆత్మని పొందుకొని ఉన్నాడు కనుకనే కదా వాక్య పరిచర్య చేశాడు. అలాగే దేవుడైన యెహోవా ఆత్మని పొందుకొని ఉన్నాడు కనుకనే కదా స్వస్థతలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆహార పదార్థాలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి ఎలాగ చేశాడు? అయ్యా అవి పట్టుకొని అయ్యా వీటిని దీవించు, రెట్టింపు చేయనగా వాటిని రెట్టింపు చేశారు. ఎవరు చేశారు? దేవుడైన యెహోవాకి మొరపెట్టగా చేశాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఇంకొక మాటని మనము చూసుకుందాం. అయితే ప్రియమైన వారులారా, ఈ ప్రజలు విశ్వాసంతో గ్రహించుకొని వారు మారు మనస్సు పొందారు, వారు దేవుని జీవములోనికి రావాలి అని గట్టి నమ్మకం కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు కింద 43, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఎలుపలికి వచ్చెను. చూడండి ప్రియమైన వారులారా, ఎందుకని అంటున్నాడు? అయ్యా ఇదిగో నువ్వు నన్ను పంపావని వీళ్ళందరూ కూడా గ్రహించుకోవాలి. అయ్యా నీవు మహిమ పొందాలి కనుక ఇదిగో ఈ 3 రోజుల్లో కంపు కొడుతున్న శవముని నువ్వు లేపగలవు. అయ్యా నువ్వు స్వస్థపరచగలవు, స్వస్థపరిచేది నీవే, నీకే మహిమ రావాలి కనుక వీరు
ఎవరు పంపారనగా దేవుడైన యెహోవా పంపాడు, ప్రభువైన యేసు క్రీస్తుని. అదిగో ఆయన ద్వారాగే మాకు జీవం ఉన్నది, అదిగో ఆయన ద్వారాగే మాకు స్వస్థత ఉన్నది, ఆయన ద్వారాగే మనకి కృపని మనము పొందుకొనగలము అని వీడు ఖచ్చితంగా గ్రహించుతాడని ఏమంటున్నాడంటే చక్కని మాట అన్నాడు కదా. మరొక్కసారి ఈ మాట చదువుకొని మనము ముందుకు వెళదాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్న ఈ జన సమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. చూడండి ప్రియమైన వారులారా, వారిని బట్టి, వారి విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి వారు దేవునిలోనికి రావాలని, దేవుని జీవములో ఉండాలని, దేవుని వాక్యాన్ని గ్రహించుకోవాలని, దేవునితో నిత్యము నిత్య రాజ్యానికి వాళ్ళు వారసులు కావాలని కోరుసు ఏమంటున్నాడయ్యా అంటే, లాజరు నీవు లెగిసి రమ్ము అనగా వచ్చాడు. ఎందుకని? ఈయన సజీవమైన దేవుని కుమారుడు. ఈ చెప్పే వాక్యము పరిశుధాత్ముడే. ఆ పరిశుధాత్ముడు వాక్యమును మనం గ్రహించుకొని జీవించాలి అనేసి కోరుచూ ఉంటున్నాడు. మరి మనమైతే ఎలా ఉంటున్నాము? మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? మన జీవన ఉపాధికి మనం ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాం, శరీరాన్ని పోషించుకోవడానికి సంపాదించుకుంటున్నాం. మరి ప్రియమైన వారులారా, ఆత్మ నిత్యము సిగురించి ఆత్మతో నీవు దేవుని వాక్యమనే నీరును పోసుకొని నీవు జీవాహారముని పొందుకొని నీవు జీవించాలని కోరుతున్నాను. జీవాహారముని నేనే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అనగా ఏమిటయ్యా అంటే ఆయన చెప్పిన మాటలు, అనగా చేసిన బోధ అంతా కూడా లేదు. బోధ అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే సువార్త అంతా కూడా గ్రహించుకొని మనం దేవునిలో జీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంటున్న ప్రతి తండ్రికి కూడా తల్లికి కూడా అర్థమయ్యేటట్లుగా మీరే మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభువుని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే చేసి యేసు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.